కదా. సో ఆ మిడ్ నైట్లో మనం చేసే ఆ విష్ కావచ్చు, మిడ్ నైట్లో మనం చేసే పని ఏదైనా సరే ఒక స్పెషాలిటీ ఉంటుంది దానికి. సో నేను అంటున్నాను, ఆ మిడ్ నైట్లో విష్ చేసే విషెస్ కన్నా, మిడ్ నైట్లో చేసే పనుల కన్నా, మిడ్ నైట్లో మాట్లాడుకునే మాటల కన్నా, ఈ మిడ్ నైట్లో దేవునితో గడిపే సమయము మన జీవితాల్లో గొప్ప మేలుకరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కేవలం కొద్ది కాలం మాత్రమే ఆ సంతోషం ఇస్తుందేమో, కొద్ది సమయం మాత్రమే ఆనందం ఉంటుందేమో, కానీ ఒక 2 రోజులు దానికోసం మాట్లాడుకొని మానేస్తారేమో. కానీ దేవునితో గడిపే ఈ సమయము ఎలాంటిది? నీ జీవితంలో యుగ యుగాలు కూడా నిలిచిపోయే అద్భుతమైన సమయము, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టే సమయము ఈ రాత్రికాల ప్రార్థన. ఏం జరుగుతుందంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. ఎవరితో ఎదుగుతావు? ఆత్మీయంగా ఎవరితో ఎదుగుతావు? దేవునితోని ఒక ప్రత్యేకమైన రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి దేవునితో వ్యక్తిగతంగా నువ్వు కొంత సమయాన్ని గడపడానికి గొప్ప అవకాశం ఏంటంటే ఈ యొక్క రాత్రి